మహానటి షర్మిలకి షాకుల మీద షాకులు. ఒకే రోజు 3 షాకులు తగిలిచ్చే 3 షాకులు తగిలాయి షర్మిలకి. కడప కోర్టులో, తర్వాత హైకోర్టులో, తర్వాత 2 షాకులు జరిగాయి. మరి మూడో షాక్ ఏందో తెలుసుకుందామా? ఎందుకంటే దీనికి ఎంతమంది మూసినా సిగ్గులేదు కాబట్టి ఎన్ని షాకులు ఇచ్చినా కూడా సిగ్గులేంది అలాగే దులుపుకొనే పోతూ ఉంటుంది. ఒకే రోజు 3 షాకులు తగిలినాయి. ప్రచారంలో షర్మిలాని నిలదీశారు అప్పులోళ్ళు. ఎందుకంటే ప్రచారంలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో గూటు విమర్శలు, పంచ్ డైలాగులతో ఫైర్ బ్రాండ్గా మారిన ఏపీ షర్మిలకు అనూహ్య రీతిలో ఒకే రోజున 3 షాకులు తగిలాయి. ఎన్నికల ప్రచార వేళ ఈ తరహాలో రోజులో 3 షాకులు మరెవరికి చోటు చేసుకోలేదని చెప్తున్నారు. మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రచారం చేస్తున్న ఆమె వాహనాన్ని అప్పులలో అడ్డుకున్నారు. తమ వాహనాలకు ఇవ్వాల్సిన 6 లక్షల అద్దె చెల్లించాలంటూ నిలదీశారు. దీంతో ఆమె షాక్ గురయ్యారు. వారికి సర్ది చెప్పి వెళ్ళిపోయారు. బెనిటా మైన్స్ బాధితులు ఆమె ప్రచారాన్ని అడ్డుకోవడంతో షర్మిల ఉక్కిరిబిక్కిరయ్యారు. తనకు బెనిటా మైన్స్కు సంబంధం లేదని, ఆ ఉదంతంలో డబ్బులకు సంబంధించిన అంశాలతో లింకు లేదని ఆమె ప్రచారాన్ని అడ్డుకున్న వారికి సరైన రీతిలో సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా కోర్టులో ఆమె సోదరి డాక్టర్ సునీతకు మరో షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావించకూడదంటూ కడప కోర్టు జారీ చేసిన ఆర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత దాఖలు చేసుకున్న పిటిషన్ తాజా కొట్టేసింది. వైఎస్ వివేక హత్య కేసును ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదంటూ కడప జిల్లా కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఇద్దరు ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ అంశాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో షర్మిల, ఆమె సోదరి డాక్టర్ సునీతలు ఇద్దరు మరోసారి కడప కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం వారి పిటిషన్ డిస్మిస్ చేసింది. అంతేకాకుండా తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ పేర్కొంటూ షర్మిల, సునీతకు 10,000 ఫైన్ కూడా కట్టాలని ఆదేశించింది. ఈ జరిమానాను కడప జిల్లా లీగల్ సెల్ కట్టాలంటూ కూడా ఆదేశాలు చేసింది. సో ఒకే రోజే 3 షాకులు తగిలాయన్నమాట షర్మిలకి.